దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి కాసి కాపాడుచున్న దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనం. నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నారో చూడండి. నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. శ్రమలలో బాధల్లో నీవు కృంగిపోయినప్పుడు ఎవ్వరూ నాకు తోడు లేరు, నన్ను ఆదరించేవారు లేరని నువ్వు వేదనలో ఉన్నప్పుడు నీ దేవుడు అంటున్నారు, ఇదిగో నేను నిన్ను ఆదుకుంటాను, కాపాడుతాను, సంరక్షిస్తాను, నీకున్నటువంటి ఇబ్బందుల్లో నుంచి విడిపిస్తాను అంటున్నటువంటి దేవాది దేవుడు. ఆయనకు వేలాది కోట్లాది స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడో. దేవుని ప్రేమని వెరిగి ఉన్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ కోసమే రక్తం కార్చి ప్రాణం పెట్టారు మన కోసం. కాబట్టి మనందరము కూడా దేవునికి విధేయత కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్న దేవుని ప్రేమను మనము శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగి ఆయన బిడ్డలుగా నడుచుకుంటే ఆయన మనల్ని ఎప్పటికీ కూడా విడిచే దేవుడు కాదు. ఏ కష్టం చేత కృంగి ఉన్నావు, ఏ అశాంతిలో నీవు మనశ్శాంతి లేక బాధపడుతున్నావు, భయంకరమైనటువంటి దినాల్లో మరి నిజంగా ఏ కష్టం నిన్ను ఆత్మీయ జీవితంలో నుంచి తొలగించాలనుకుంటుందో నీవు భయపడకు సహోదరి సహోదరా. నీ ఆత్మీయ జీవితంలో దేవాతి దేవుడు నీ కన్నీళ్లు తుడిచి నిన్ను ఆదుకొని ఉద్ధరించే దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. తన వారి పట్ల ఆయన ఎప్పుడు కూడా ప్రేమ చూపించే దేవుడు. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆయన ప్రేమతో నీవు కట్టబడ్డావా? అలాగైతే ఆయన నీ పట్ల ఎడతెగని మేలు చేసి దీవించి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. తన వారి పట్ల ఆయన చేసే మేళ్ళు ఎంతంత కాదు, ఎంతో నమ్మదగిన దేవుడు. కాబట్టి మరి నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు. మరి నీతి అనేటువంటి ఆయన హస్తం నిన్ను పట్టుకొని నడిపిస్తుంది. నీవు ఊబిలో దిగిపోతున్నప్పుడు చేతులతో పట్టుకొని నిన్ను మంచి మార్గంలో నడిపించేటువంటి దేవుడు. కష్టకాలంలో నిన్ను ఎంతగానో సహాయంగా ఉండి ఉద్ధరించే దేవుడు. కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు. శోధనల వైపు చూడకండి, దేవుని వైపు చూద్దాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, ఈ లోక సంబంధమైనటువంటి దుష్టుడు సాతాను అగ్ని బాణాలు వేసి విశ్వాసులను పడగొట్టాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నీ ఆదరణ వలన ప్రభువా ఆదుకొని ఆదరించి కాపాడుచున్న విధానాన్ని బట్టి వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. సాతాను యొక్క అగ్ని బాణాల్లో మరి ఏ విధంగా ఆర్పగలగాలో ప్రార్థనా జీవితాలు అందరిలో పెట్టండి ప్రభువా. నీకు అసాధ్యం లేదు. సమస్యల చేత అశాంతిలో ఉండి మనశ్శాంతి లేక కృంగిపోయే బిడ్డల్ని మీరు బలపరచండి ప్రభువా. అందరి కన్నీళ్లు తొడవండి. అలాగే మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. అంతటా అందరూ మార్పు చెందాలి. మీ తోడు ఆదరణ ప్రతి ఒక్కరికి దయచి రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా వ్యాధి బాధల్లో ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. క్షేమాభివృద్ధి ఇచ్చి మహిమ పొందు. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.